పార్టీని ఎట్లా పటిష్టత చేయాలి, దానికి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని మళ్ళా డీటెయిల్గా రిపోర్ట్ తయారు చేసి నాకు ఇవ్వని కూడా చెప్పాను. నేను కూడా ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఒక ఇతరులు రాసినట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, మన ఓటమి కారణాలకు చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం విశ్లేషణ చేసుకుందాం అనేది నా ఆలోచన. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సరే మరి ఎందుకు మన ఓటమి అయిందనేది కూడా నాకు ఇప్పటికి కూడా కొంత కన్ఫ్యూజే ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 5 ఏళ్ల లోపల ఎవరు చేయలేని పనులు కూడా చేశాం. సరే డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా, ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా వీరుల కాడికి మనం సహాయం చేశాం. ట్రస్ట్ నుంచి కూడా చాలా విధాల మన కళ్యాణ్ శ్రీహరి గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఎప్పటికీ ఏదో దిన్నితిల కార్యక్రమం చేస్తున్నవారు. వాస్తవంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయాలకు అతీతంగా కూడా పనిచేశాం. ఈ పార్టీ ఆ పార్టీ కూడా చూడకపోయింది, ఏ పార్టీ వచ్చినా మనం చేశాం, ఎవరికి అన్యాయం కూడా చేయలేదు. సరే కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే మీద అసంతృప్తను ఆయన చెడ్డ పనులు చేశాడని కూడా గుర్తించారు. కానీ నాకు ఇప్పటి కారణాలు కూడా దొరకలేదు. నేను ఒకటే, మనం ట్రస్ట్ ద్వారా కూడా విపరీతంగా చేశాం. వాస్తవంగా మనం నిరుద్యోగ యువకులకు కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను. మన క్యాంపులు పెట్టి వివిధ కంపెనీల నుంచి తీసుకొచ్చి కూడా ఉద్యోగాలు ఇప్పించాం 10,000 మంది. పైన 3 years కింద 5,000, మొన్న 5,000 మందికి ఇప్పించాము. మన కోచింగ్ పెట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మీకు ఇప్పించాము. ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని తిరిగా కుట్టు మిషన్లకు కూడా మన దగ్గర చేశాం. దాన్ని కంటిన్యూ చేద్దామా వదిలిపెడదామా అనేది ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ కంటిన్యూ తీస్తారు. మరి ఉద్యోగాలకి ఇక్కడ డేట్ పెడదామని మనం గవర్నమెంట్ లేవు. ఆ ఉద్యోగాలకు మరి ఫిక్స్ డేట్ పెడితే మరి వాళ్ళు ఫోన్ చేసుకుంటారు అనేది మనకున్నది. సరే ఏది అయినా ఉద్యోగాలను మెగా క్యాంప్ పెట్టాలి, మహిళలు అనేది కుట్టి మిషన్లు అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. కుట్టి మిషన్లు కంటిన్యూ చేద్దామంటే మన కుట్టి మిషన్లు తీసుకున్న వాళ్ళు కూడా మనకి వ్యతిరేకం చేసేదాన్ని మామూలుగా రిపోర్ట్లు ఇచ్చారు. మనం డ్రైవింగ్ లైసెన్స్ కూడా 22,000 500 కూడా కట్టి లైసెన్స్ మనం కట్టిన వాళ్ళే సగం మంది కంటే ఎక్కువ వ్యతిరేకం చేసిన వాళ్ళు అనేది కూడా మీరు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కాదు. నేను గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్, మినరల్ వాటర్ స్కీమ్ పెడితేనే ఊరంతా మనకు కొట్టేసేది. అబ్బా సార్ మినరల్ వాటర్ స్కీమ్ పెట్టారు. ఆ మినరల్ వాటర్ స్కీమ్స్ కంటే ఎక్కువ చేశాం మనం. ఇప్పుడు మినరల్ వాటర్ స్కీమ్స్ కూడా దానికి ఉపయోగం లేకుండా పోయింది మిషన్ బయట వచ్చిన తర్వాత. అంటే మనం మెడికల్ క్యాంపులు పెట్టాం. కరోనా పీరియడ్లో కూడా ఒక్క అంబులెన్స్ మనం చేస్తేనే పెద్ద ప్రచారం చేస్తున్నాం. మనం 6 అంబులెన్స్ కొనిచ్చినాం. ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ నా సొంత డబ్బులతో కొనిపించాను. కరోనా పీరియడ్లో విపరీతంగా ఆదుకున్నాం. ఎన్ని ఆదుకున్నా మనం హాస్పిటల్కి కొన్ని అయితే మనం వికలాంగులకు పాపం మనోళ్ళనే ఇచ్చాం. మనం ఇచ్చిన స్కూటర్ మీదనే పోయి కాంగ్రెస్ జెండా పెట్టుకుని తిరుగుతున్నాం. అంటే ఎందుకు ఇట్లా జరిగిందనేది కూడా మనకు విశ్లేషణ చేసుకోవాలి. మరి నేను ఒకటే కోరేది, ఛాలెంజ్గా చేస్తే ఎట్లుంటును, ఛాలెంజ్ చేయలేదా, మరి నిర్లక్ష్యం చేశారా, ఏంటి అర్థమవుతుంది. నాకున్న రిపోర్ట్ అయితే ఒక 10 days బిఫోర్ అయితే వాస్తవంగా ఒక 10,000 లీడ్ 15,000 లీడ్ అనేది నాకు రిపోర్ట్ వచ్చింది. ఒక 3 రోజుల ముందు అయితే మనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఉన్న వాస్తవం చెప్తాం. ఎందుకు నెగిటివ్ రిపోర్ట్ అంటే
ఆమె ఏడుపు బొబ్బలు చేపట్టి ఆ మహిళల లోపల జనం లోపల ఏమన్నా ఆమె పోలీసులతో కొట్టిస్తాడట, అరెస్ట్ చేస్తాడట, ఇట్లా చేస్తాడని తెలుసుతోటే మనం మైనస్ అవుతానికి మీకు లోపలి పోతాననే రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా నా దగ్గరికి వచ్చిన రిపోర్ట్ అయింది. దాంతో మనకు బాగా నెగిటివ్ అయింది. అది మనకు సంబంధం లేని విషయం, కానీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో కానీ దీంట్లో కానీ బాగా పెట్టి అడ్వాంటేజ్ తీసుకున్నారు. దాంతో అది మనకు వాళ్ళు యాక్షన్ చేసి పెద్ద ఓవర్ యాక్షన్ చేశారు. ఆమె మనం వెళ్ళగొట్టలేదు, ఆమె పోలేదు, మళ్ళీ బూత్ వైపు ఆమె తిరిగింది ఆమె ఎవరు వెళ్ళగొట్టలేదు, ఒక అరెస్ట్ చేయలేదు. మనోళ్ళైనా వెళ్ళగొట్టారు. ఇక్కడ అంటే వాళ్ళకు అడ్వాంటేజ్ తీసుకొని కొన్ని మన మీద తప్పుడు ప్రచారాలు కూడా చేసి అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు గ్రామ స్థాయిలో కూడా మీకు అర్థమవుతుంది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిపీట్ చేసేది, కేసీఆర్ గారు తక్కువ చేసిందా అంటే తక్కువ చేయలేదు. ఇవాళ మన నియోజకవర్గంలో కూడా వాస్తవంగా కాళేశ్వరం ఇంత దెబ్బ అని అంటారు కదా, కాళేశ్వరం లేకపోతే తొర్రూరు, రాయపర్తి, మైలారం రిజర్వాయర్ కానీ కొడకళ్ళకు కానీ ఇవాళ నీళ్ళు వచ్చేటి అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. దేవాలయాల ద్వారా ఆగిపోయిన పనులన్నీ కూడా దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టి అదనంగా మనం లిఫ్టింగ్ తయారు చేసి కాలువలు పనిచేసి కూడా నీళ్లు తీసుకొచ్చినాం. మనం ఇన్ని తీసుకొచ్చినా కూడా ఇవాళ కాళేశ్వరం ఒకటితో ఉంకబెట్టి వాళ్ళు నడిపి పొందే ప్రయత్నం చేస్తారు. మనం కేసీఆర్ గారు మన నియోజకవర్గంలో వాస్తవంగా ఊహించినంత డెవలప్మెంట్ అయింది. నీళ్ళు వచ్చినాయి, తాగేందుకు నీళ్ళు వచ్చినాయి, చెరువులు బాగు చేసుకున్నాం, రైతులకు కరెంట్ వచ్చింది, అన్నిటిలో అభివృద్ధి అయింది. ఎక్కడ కూడా తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం, తండలకు రోడ్లు ఎక్కడ రోడ్లు చేసుకున్నాం. ఒక్కొక్క తండకు 1,2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిన్న శాతాపురం తండకు పోయినాం. ఆ తండలో అద్భుతంగా వచ్చిన రోడ్లను ఇంటి ముందర చేసుకున్నాం. వాళ్ళు ఇంటి ముందర చేసుకున్నాడు మన గుట్ట ఓటేసిండు. వీడు ఓటేసిందా మనకు అడిగిన వీడు మన గుట్ట వేసింది సార్ అంట. అంటే ఎంత ఘోరం జరిగిందంటే మరి ఎందుకు జరిగిందా అనేది విశ్లేషణ మనం చేసుకోవాలి. నేను ఒకటే రాబోయే రోజుల్లో కూడా మనం ఏం చేయాలి. కేసీఆర్ గారు అద్భుతంగా చేశారు, ఉన్నాయి కొన్ని పొరపాటు, నేను కాదంటలేదు. ఆ దళిత బంధు ఒక పద్ధతికి ఇస్తే బాగు, దాన్ని ఒక టైం ఇస్తే పంచుకుంటేది. ఆ దళిత బంధు గిరిజన బంధు నాకు కొత్త లేదా ఎవరు, ఇంకోటి కొత్త లేదా ఎవరు, అదొక మన నెగిటివ్ వచ్చినాయి. ఇల్లు కూడా నేను చాలా సందర్భంగా క్లియర్ గా మీ అందరం కూడా మాట్లాడుతున్నాం. ఏదో 4 ఏళ్ల కిందనే 3 ఏళ్ల కిందనే మన ఇల్లు ఇస్తే ఊరికి ఇల్లు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఏదో ఎలక్షన్ ఉందని ఇల్లు ఇచ్చే వారికే అది కూడా మనకు నెగిటివ్ అయింది. అంటే ఇవన్నీ కూడా మనకు కొన్ని నెగిటివ్ అయినాయి.